Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. NEET UG 2026 కోసం NTA అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మీద పబ్లిక్ నోటీస్ అనేటువంటిది January 5th 2026 అఫీషియల్గా వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. neet.nta.nic.in వెబ్సైట్కి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పబ్లిక్ నోటీస్లో అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అప్డేట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, యూడిఐడి కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్ మీద నీట్ యూజీ 2026 కోసం లింక్ని క్లిక్ చేస్తే పబ్లిక్ నోటీస్ అనేటువంటి పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీసులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం. నీట్ 2026 కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ప్రిపరేషన్ ప్రయాణంలో ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఇది మీ అప్లికేషన్ ప్రాసెస్ను చాలా సులభతరం చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మీలో చాలామంది అప్పుడే ప్రిపరేషన్లో మునిగిపోయి ఉంటారు కదూ. రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతూ మీ కలను నిజం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. మీ హార్డ్వర్క్ మాకు తెలుసు. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఒక్క చిన్న డాక్యుమెంట్ సమస్య మీ కష్టాన్ని నీరుగార్చగలదు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. అప్లికేషన్ ప్రాసెస్లో జరిగే ఒకే ఒక్క చిన్న తప్పు, అంటే మీ డాక్యుమెంట్లో పేరు తప్పుగా ఉండటం లాంటిది మీ 2 ఏళ్ల కష్టాన్ని వృధా చేసే ప్రమాదముంది. అందుకే మీ ప్రిపరేషన్కి పునాది లాంటి ఈ అప్లికేషన్ ప్రాసెస్ను చాలా పటిష్టంగా, జాగ్రత్తగా నిర్మించుకోవాలి. అన్నింటికన్నా ముందు అభ్యర్థులందరికీ తప్పనిసరిగా కావలసిన అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదే మీ గుర్తింపుకు మొదటి ఆధారం. సరే, మీ ఆధార్ కార్డ్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ముందు మీ ఆధార్ కార్డ్ని చేతిలోకి తీసుకోండి. 2. అందులోని ప్రతి డీటెయిల్ను క్షుణ్ణంగా చెక్ చేయండి. 3. మీ బయోమెట్రిక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. 4. ఏవైనా మార్పులు అవసరమనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా అప్డేట్ చేయించండి. NTA ఏ వివరాలు పక్కాగా మ్యాచ్ అవ్వాలని చెప్తోందో ఓసారి చూడండి. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, మీ ఫోటో, అడ్రస్, ఇంకా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అప్లికేషన్లో ఇచ్చే వివరాలతో అక్షరం పొల్లుపోకుండా సరిపోవాలి. ఏమాత్రం తేడా ఉన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్త. ఒకవేళ మీ ఆధార్లో ఏవైనా మార్పులు చెయ్యాల్సి వస్తే టెన్షన్ పడాల్సిన పనిలేదు. మీరు uidai.gov.in లేదా myAadhar.uidai.gov.in లాంటి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ల ద్వారా చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటే విషయం, ఈ పనిని మాత్రం అస్సలు వాయిదా వేయొద్దు. సరే, ఇప్పటివరకు అందరికీ కామన్గా కావాల్సిన డాక్యుమెంట్ గురించి చూశాం. ఇప్పుడు ప్రత్యేకంగా దివ్యాంగులు లేదా రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఎందుకంటే వీరికి కొన్ని స్పెషల్ డాక్యుమెంట్స్ అవసరం. ఇక్కడ 2 కేటగిరీలో ఉన్నాయి. 1. దివ్యాంగుల కోటాలో అప్లై చేసేవాళ్లు తమ యూనిక్ డిజబిలిటీ ఐడి అంటే యూడిఐడి కార్డ్ వ్యాలిడిటీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే వెంటనే రెన్యూ చేయించుకోవాలి. ఇక 2ది EWS, SC, ST లేదా OBC NCL లాంటి రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులు వాళ్ల కేటగిరీ సర్టిఫికేట్ లేటెస్ట్ రూల్స్ ప్రకారం అప్డేట్గా వ్యాలిడిటీలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇదంతా వినడం ఒకెత్తు అయితే వెంటనే యాక్షన్లోకి దిగడం మరో ఎత్తు. అవును, ఇప్పుడు చెయ్యాల్సింది అదే. ఆలస్యం చేస్తే చివరి నిమిషంలో టెన్షన్ పడాల్సొస్తుంది. ఆ అవసరం మనకొద్దు. సో వెంటనే చెయ్యాల్సిన పనుల లిస్ట్ ఇదిగో. ఫస్ట్, ఈరోజే మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అయితే మీ యూడీడీ కార్డ్ లేదా కేటగిరీ సర్టిఫికేట్ను వెరిఫై చేయండి. ఏమైనా మార్పులు అవసరమైతే ఆ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, NTA అఫీషియల్ వెబ్సైట్లను బుక్ మార్క్ చేసి పెట్టుకోండి.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏవేవో వెబ్సైట్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేరుగా ఎన్టీఏ వాళ్లనే కాంటాక్ట్ చేయండి. వాళ్ల హెల్ప్లైన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇక్కడిచ్చాం. గుర్తుంచుకోండి, సరైన సమాచారం కోసం ఎప్పుడూ అఫీషియల్ సోర్సెస్నే నమ్మాలి. చూసారా, స్వయంగా ఎన్టీఏనే వాళ్ల పబ్లిక్ నోటీస్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ను స్మూత్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసుకోవడం ఎంత అవసరమో వాళ్లే నొక్కి చెప్తున్నారు. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ 2 ఏళ్ల కష్టం, మీ కల, వీటన్నిటికీ పునాది ఈ అప్లికేషన్. మరి ఆ పునాది పటిష్టంగా ఉందా? మీ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా? మీ సమాధానం అవును అయితే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. ఒకవేళ కాకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజే యాక్షన్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్. Hope this information is informative. Thank you.